దేవాది దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ మహిమ కలుగును గాక. దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి మన గ్రామం వచ్చాము. మన గ్రామం అంతా తిరిగి దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు గొప్ప దేవుడు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, దేవాది దేవుడు. ఈ లోకము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైన లోకములో మనం జీవిస్తున్నాము. శాశ్వతమైన లోకము మనకు పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం మనం ప్రవేశించాలంటే పరలోక రాజ్యానికి మార్గము యేసుక్రీస్తు ప్రభు. ఈ లోకములో పరలోక రాజ్యానికి మార్గము నేనే అని ఎవరు అనలేదు. యేసు ప్రభు ఒక్కరే అంటున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరు పరలోక రాజ్యము రారు అని యేసుక్రీస్తు ప్రభు అంటున్నారు. కనుక నా ప్రియమైన వాళ్ళారా, మరి నా గోవిందపురం గ్రామ వాస్తవ్యులారా, మీ అందరికీ ఒక శుభవార్త. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. ఏదో ఒక రోజున ఎంత వారైనప్పటికీ ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరొక లోకం ఉన్నది. అది పరలోకం, నరకం, రెండు మార్గాలు ఉన్నాయి. అయితే పరలోక రాజ్యానికి మార్గము యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభువుని ఎవరైతే నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తారో ఈ లోక తదనంతరము పరలోక రాజ్యం చేరుకుంటాం. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నమ్ముకోకుండా మనం ఉంటే మన యొక్క మరి పాపం వల్ల, శాపం వల్ల నశించి నరకానికి వెళ్తాము. నరకములో అగ్ని ఆరదు, పురుగు చావదు. అందుకనే నరకము నుండి తప్పించుకోవడానికి, నరకము నుండి తప్పించబడటానికి దేవాది దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములోనికి వచ్చి మనందరి పాపముల కోసము ఆయన సిలువ వేయబడి రక్తము కార్చి మనందరి పాపములను కడిగి పవిత్రపరిచినాడు. ఆయన మృత్యుంజయుడై మూడవ దినాన తిరిగి లేసినాడు. ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఈ లోకంలో చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది చనిపోయినారు, గొప్ప గొప్ప వాళ్ళు చనిపోయారు. కానీ చాలా మంది చనిపోయినటువంటి వారందరూ కూడా గొప్ప గొప్ప వాళ్ళు, మహానుభావులు, మేధావులు, కళాకారులు, ఈ లోకంలో మరి పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారు చనిపోతున్నారు. కానీ అందరూ సమాధుల్లోనే ఉన్నారు. కానీ యేసు ప్రభు సమాధి ఒక్కటే ఖాళీగా ఉన్నది. యేసు ప్రభు సమాధి ఒక్కటే ఖాళీగా ఉన్నది. 2023 సంవత్సరంలో మరి నేను, నా భార్య, మరి యేసు ప్రభు పుట్టిన స్థలాలు, పెరిగిన స్థలాలు మేము అన్ని చూసి వచ్చాము. ఆయన సమాధిలోనికి వెళ్ళి మేము ఆ సమాధిలో ప్రార్థన చేసి వచ్చాము. సమాధి ఒక్కటే ఖాళీగా ఉన్నది, యెరూషలేములో ఉన్నది. ఒకవేళ నేను చూసి వచ్చి చెబుతున్నాను, ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ఆయన సమాధి ఒక్కటే ఖాళీగా ఉన్నది. అందుకనే ఆయనే దేవుడు. ఎవరైతే మరణమును జయించి తిరిగి లేశారో వారే నిజమైన దేవుడు. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. నేను వెళ్ళి చూసి వచ్చాను 2023లో. ఇశ్రాయేలు దేశంలో ఉన్నది. యేసు ప్రభు పుట్టిన స్థలాలన్నీ కూడా మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏదైతే వ్రాయబడి ఉన్నాయో ఆ రాయబడిన అన్ని కూడా వాస్తవాలు, నిజాలు. ఇందులో అబద్ధము కాదు, లేకపోతే కల్పితాలు ఏమీ లేవు. యేసు ప్రభు సమాధి ఖాళీగా ఉంది. ఆయన మృత్యుంజయుడై మూడవ దినాన తిరిగి లేసినాడు. నేను చూసి వచ్చాను ఆ సమాధిని. అందుకనే మన గ్రామం కూడా రక్షింపబడాలని, ఈ లోక తదనంతరము మనందరము కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని, దేవుడితో ఉండాలని మరి ఈ యొక్క సువార్తను మరి మేము మీకు ప్రకటిస్తూ ఉన్నాము. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు, ఓ ప్రయాసపడి భారము మోసుకొనిసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తానన్నాడు. ఎందుకు ఆయన దగ్గర రమ్మంటున్నాడు? కీర్తనలు 50వ కీర్తన మొదటి వచనంలో మనం చూస్తే దేవాది దేవుడైనటువంటి యెహోవా పిలుస్తున్నాడు. తూర్పు దిక్కు నుంచి మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. ఎందుకు రమ్మని ఆయన పిలుస్తున్నాడు అంటే మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము 29వ వచనంలో మనం చూస్తే, ఓ ప్రయాసపడి భారము మోసుకొనిసున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తానన్నాడు. యేసు ప్రభు దగ్గరకు వస్తేనే మన ప్రాణాలకు విశ్రాంతి. నేను సాత్వికులను, నేను మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకునని
దేవుని యొక్క లేఖనం చదివిస్తుంది. మరి నేను యేసు ప్రభుని చిన్నప్పుడే, నా 14వ సంవత్సరం అప్పుడే నేను యేసు ప్రభుని నమ్ముకున్నాను. మన గ్రామము కేఎల్ఏ గారు వచ్చారు, టీచర్ గారు. ఆ టీచర్ గారు యేసు ప్రభుని గురించి చెప్పారు. నేను మరి యేసు ప్రభుని నమ్ముకోవడం జరిగింది. నేను కొమ్ముకొండయ్య చిన్న కొడుకుని, బాబుని నేను మాట్లాడుతున్నాను. కనుక మన గ్రామంలో మనకి సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, ధనధాన్యాలు మన గ్రామానికి కూడా కావాలని మరి యొక్క సువార్తను మీకు ప్రకటించడానికి వచ్చాము. మనందరము ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన చేసే విధంగా ఉందాం. ప్రభువా, ఈ లోకంలో మేము 2 రకాల పాపులమై ఉన్నాము. జన్మ పాపులము, కర్మ పాపులమై ఉన్నాము. మా పాపము ద్వారా మేము పరలోక రాజ్యానికి చేరలేమని అయ్యా, ఆ మోక్షానికి చేరలేమనేటువంటి నీ మాటను విన్నామయ్యా. కాబట్టి ఈ సమయమందు ఆ మాటను బట్టి నా హృదయంలో నేను అంగీకరించుచున్నాను అయ్యా. నీ చెంతకు రావాలని నాకు ఆశ ఉందయ్యా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, ఆయన ఎదుట నువ్వు ఒప్పుకోగలిగితే, ఆయన నిన్ను తన రాజ్యంలోనికి చేర్చుకొని వాడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. ఈ సాయంకాల సమయమందు ఈ గోవిందపురం గ్రామము కొరకు ప్రార్థన చేయించున్నామయ్యా. ఈ గోవిందపురంలో ఒక్క డెక్క కూడా విడవబడకుండా నీ రాజ్యంలోనికి చేరుదురుగాక. ప్రతి ఒక్కరు నిన్ను అంగీకరించి ఆ నిత్య జీవమును పొందుకొనుదురుగాక. ప్రభువా, ఈ గ్రామాన్ని దీవించండి, గ్రామ పెద్దలు దీవించండి. గ్రామంలో ఉన్నటువంటి చంటి బిడ్డల మొదలుకొని వృద్ధుల వరకు కూడా నీవే కాపాడమని అడుగుచున్నాడు. రక్షణ దయచేయమని అడుగుచున్నాను. మారు మనసు దయచేయమని అడుగుచున్నాను. ఈ గ్రామంలో ప్రతి ఒక్క బిడ్డ నీ చెంత మాత్రమే నిలుచుదురుగాక. ప్రతి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. పాడి పంటలు కూడా దీవించండి, ఆశీర్వదించండి. చేస్తున్న ఉద్యోగములు కూడా దీవించి ఆశీర్వదించండి ఆయన. అయా, ఈ గ్రామంలో ఉన్నటువంటి అయా యవనస్తులు ఆయన, అయా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నాయన, రేపటి నుండి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ప్రభువా, తదుపరి 10th క్లాస్ ఏమేమైతే ఎగ్జామ్స్ రాస్తున్నారు కూడా వారు కూడా మంచిగా రాసి పాస్ అయ్యి ఆ దేవుని వాక్యమును బట్టి నేను ప్రార్థన చేసుకొని పాస్ అయ్యా అనేటువంటి కృప కలుగునుగా నీ సహాయమును దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని గురించి అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ యొక్క రాత్రికాల సమయమందు, సాయంకాల సమయమందు రంగా వెంకటేశ్వరరావు గారి యొక్క గృహము యొద్ద ఇంకా మరిన్ని వివరాలు మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఆసక్తి ఉంటే ఆ స్థలంలోనికి రావాల్సిందిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని కూడా తెలుసుకోవాలంటే మా దగ్గర కరపత్రికలుంది, మేము మీకు అందజేస్తాం. దాన్ని చదువుకోవలసిందిగా మనం చేస్తున్నాను. దేవుడు మన గ్రామాన్ని మనందరినీ దీవించును గాక. నీవు దిగంబరిగా వెళతావు, నీవు దిగంబరిగా
మహాపరిశుద్ధుడమైన మా గొప్ప దేవా, దేవా నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. తండ్రి, ఈ గోవిందపురములో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించుదురుగాక, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించుదురుగాక, రక్షణ మార్గంలోకి నడిపించుదురుగాక, పాపములు ఒప్పుకున్న చేయులుగాక, పాపాన్ని విడిచిపెట్టి నీ వైపు తిరుగునుగాక. వారి గ్రామస్తులను దీవించండి, వారి గ్రామ పెద్దలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, ఆరోగ్య పరిస్థితులను చక్కబెట్టండి. వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను మీరు తీర్చమని ప్రార్థన చేస్తా ఉన్నాను నాయన. యేసయ్య, ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఈ గ్రామాన్ని నీ చేతులుగా అప్పగిస్తా ఉన్నాం తండ్రి. ఎంతో మంది పాపము చేసి పాప ఊబిలో పడిపోయి ఉన్నారు. ఆ పాపము నుండి లేవనెత్తి తండ్రి, పాపము లేని పరిశుద్ధుడైన పావనుడైన నిన్ను కనపరచడానికి మీ యొక్క అమూలమైన కృప చూపించమని ప్రార్థన చేస్తా ఉన్నారు నాయన. ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇక్కడ ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యాన్ని విని ఉన్నారు, వారికి మారు మనసు దయచేయండి, రక్షణ అనుభవం దయచేయండి. ప్రతి ఒక్కరికి నీ యొక్క కృప కాపుదల ఉంచి నీ యందు భయభక్తులుగా జీవించడానికి కృప చూపించి ఆ యొక్క పరలోక రాజ్యంలో వారికి కూడా ఒక స్థానాన్ని మీరు దయచేయుదురుగా అని ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. గోవిందపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, చిన్నపిల్లల మొదలుకొని వృద్ధుల వరకు నీకు అప్పగిస్తా ఉన్నాం. మీరు మహిమపరచులాగునా, మీరు మహిమపరచబడులాగునా తండ్రి, ఈ యొక్క గ్రామంలో గొప్ప కార్యాలు చేయండి అయ్యా. ఈ గ్రామాన్ని మీరు ముట్టి